వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. చేయలేవని కాదులేరా, నా కంటికి నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లాడివి. నేను బతుకున్నంత వరకు ఇట్టాగే తానం చేయిస్తా. అన్నయ్య, రాత్రి తిరణాల్లో ఏదో గొడవ జరిగిందంట. అయ్యో బాబోయ్, అది మామూలు గొడవ కాదు. జనాలు అటు ఇటు పరుగులు, తొక్కిసలాట. ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో. చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా. అవును, దోచుకోవడానికే కరెంట్ తీశారు. అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి? నాకా బాధ లేదు, పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా. ఏంటా పిచ్చి మాటలు? నిజమే కదా, నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఊరుకోరా, నువ్వు నీ ఏదో మాటలోను. ఊరికే జోక్ చేశా. చాలే. ఏంటి వాసంతి కోపం వచ్చిందా? అయ్యో, నేనే తీసానన్నయ్య. పెట్టింది పెట్టిన చోట ఉంచకపోతే నేను వెతుక్కోలేను కదా. సారీ అన్నయ్య. సారీ. పెద్దొచ్చింది ఇంగ్లీష్ దొరసాని. అయ్యో, చిరిగిపోయిందే. చొక్కా చిరిగిందా? నీ చొక్కా కాదులే, నా జాకెట్టు. ఓహో, వీలైతే వచ్చేటప్పుడు కొత్త తీసుకొస్తాలే. అయితే నీలి రంగు మీద తెల్ల పుల్లన్న తీసుకురా. పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా? ఎందుకు తెలీదు? లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు. నీకు పువ్వులు రంగులు గురించిన ఏ విషయాలు తెలియవా? వేసుకో. ఇస్త్రీ బాగా చేసావా? పెళ్లికెళ్ళాలి. చేశానులే. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అది చూపినా? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. అవును, నీ మనసులో మేమందరం ఎలా కనిపిస్తావు? చాలా అందంగా ఉంటారు. అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు? పోయి పని చూసుకో. ఇదిగో రాటి. అమ్మా, పంచదార మర్చిపోయావా? మర్చిపోలేదురా, అయిపోయింది. సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా. ఏం పెట్టి తెస్తావురా గుడ్డి నాయలా? నా మాత్రలు అయిపోయి 2 రోజులైంది, సుట్టుముక్కలు అయిపోయి 2 గంటలైంది. తెచ్చావా? నడుమిరిగి మంచాన పట్టం వలన మిమ్మల్ని దేవురించాల్సిన కర్మ అట్టింది నాకు. అసలు నడుమిరక్క ముందు నా లెవెలేంట్రా? నీసు లేకుండా ముద్ద, మందు లేకుండా నిద్ర ఉండేవా? గుడ్డి నా కొడుకుని నా కడుపును పుట్టావు, నాకు దైద్యం చుట్టుకుంది. ఏంటయ్యా, ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలు? చేతనాడే పెద్ద కలెక్టర్ పని. ఎల్లి ఆరతి పట్టి సాగనంప కొడుకుని ఎద్దవనాయాలు. చాలు చాలు, ఊరుకో. ఇంకా మొదలెట్లేదంటే అనుకున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా, నువ్వు వెళ్ళొస్తాను. వాసంతి, వెళ్ళొస్తాను. నాగమ్మా, నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది. కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు. పోరా పిచ్చి సన్నాసి, నాతో వేళకోవడం వాడందే నువ్వు ఉండలేవు. అవును, ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు, ఏంటి విషయం? పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు. బాబు గారు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారో తెలీదు. మేత్రి దుప్పట్లు రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు. బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే. అట్టాగే. లక్ష్మి, వచ్చావా?
ఏంటి ఇంత ఆలస్యమైంది? ఓ గుడికెళ్ళావా? ఏమని మొక్కున్నా దేవుణ్ణి? నాకు కళ్ళు రావాలనా, మన పెళ్ళవాలనా? రెండూనా? మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా? ఏ అవునులే, అలా మొక్కోపోవడమే మంచిది. నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా, దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉండో చేసుకుంటావు. ఏ మెల్లగా మెల్లగా, ఎందుకంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడంటే గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరం సరిపోయాం. దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు. నాకు నోరిచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు. ఎరా లక్ష్మి కోపంగా ఉంది ఏమన్నా అన్నావా? ఓ కిట్టయ్యా, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలా? ఎరా దీన్ని వేరే ఎవరన్నా పెళ్లి చేసుకోమన్నావా? నీకే గనక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావన్నానంతే. ఒరేయ్ నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నెంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా. నువ్వు ఇలా అనేవాడు కాదు. లక్ష్మి ఊరికినే అన్నాను, ఏమనుకోకే. సర్లే ఇంతకీ ఎక్కడికి? తొర్రేటి రాజు గారింటి పెళ్లికేనా? పెళ్లి మధ్యాహ్నం కదా, ఆ, బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే. సర్లే బస్సు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు. వెంకటాపురం దిగే వెళ్ళారు. రండి రండమ్మా, దిగండి దిగండి. ఎక్కడమ్మా మీరు? ఎక్కండి, ముందుకెళ్ళిపోండి. రైట్ రైట్. ఉన్నాను ఉన్నాను. నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను. డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా. రై రే. ఏంటి ఈ రోజు ఆలస్యమైంది? మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురుపోయి లేట్ గా కూసింది, అందుకే ఆలస్యం. ఎవరన్నా సీట్ ఇవ్వండి అయ్యా. వద్దు, నేను నిలబడే ఉంటాను. అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఇదిగో సీను తీసుకో. ఓ కళ్ళజోడా? అవును, నీకోసం తిరునాళ్ళ తీసుకొచ్చాను. గుర్తుంచుకుని మరి తెచ్చావే. ఎలా ఉన్నాను? నీకేరా సినిమా హీరోల్ని తలదన్ని ఎలా ఉన్నావు? కడిపులంక దిగే వాళ్ళు ఉన్నారా? రండమ్మా, ముందుకెళ్ళిపో. ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి. ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. వీడి మొహానికి కళ్ళజోడు ఒకటి. ఏంటి ఏమైంది? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే వెకిలి నవ్వు వెకిలి చూపు. చాలే ఊరుకో అమ్మా, అతను గుడ్డివాడు. అతను ఎలా చూస్తాడు? అతన్ని పట్టుకుని నువ్వు ఇలా. పోనీలే, నా గురించి తెలియదుగా. కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నావు, కానీ నన్నే తంతారనుకోలేదు. ఇది నాకు వద్దు. పర్వాలేదు పెట్టుకో. పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తన్నులు తినాలో నువ్వే తీసుకో. ఏంటమ్మా ఇది? రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు. నువ్వెళ్ళు, నేను చేస్తా కదా. నువ్వు చేయలేవని కాదులేరా, నా కంటికి నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లాడివి. నేను బతుకున్నంత వరకు ఇట్టాగే స్నానం చేయిస్తా. అన్నయ్య రాత్రి తిరణాల్లో ఏదో గొడవ జరిగిందంట. అయ్యో బాబోయ్, అది మామూలు గొడవ కాదు. జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట, ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో. చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా. అవును, దోచుకోవడానికే కరెంట్ తీశారు. అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి? నాకా బాధ లేదు, పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా. ఏంటా పిచ్చి మాటలు? నిజమే కదా, నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఊరుకోరా, నువ్వు నీ ఏదో మాటలోను. ఊరికే జోక్ చేశా. చాలే. ఏంటి వాసంతి కోపం వచ్చిందా? అయ్యో నేనే తీసానన్నయ్య. పెట్టింది పెట్టిన చోట ఉంచకపోతే నేను వెతుక్కోలేను కదా.
సారీ అన్నయ్య. సారీ, మ్, పెద్ద వచ్చింది ఇంగ్లీష్ దొరసాని. అయ్యో చిరిగిపోయిందే. చొక్కా చిరిగిందా? నీ చొక్కా కాదులే, నా జాకెట్టు. ఓహో, వీలైతే వచ్చేటప్పుడు కొత్త తీసుకొస్తాలే. అయితే నీలి రంగు మీద తెల్ల పుల్లన్న తీసుకురా. పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా? ఎందుకు తెలీదు? లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు. నీకు పువ్వులు రంగుల గురించిన ఏ విషయాలు తెలియవా? వేసుకో. ఇస్త్రీ బాగా చేసావా? పెళ్లికెళ్ళాలి. చేశానులే. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అతను చూపినా? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. అవును, నీ మనసులో మేమందరం ఎలా కనిపిస్తాం? చాలా అందంగా ఉంటారు. అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు? పోయి పని చూసుకో. ఇదిగో రాటి. అమ్మా, పంచదార మర్చిపోయావా? మర్చిపోలేదురా, అయిపోయింది. సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా. ఏం పెట్టేస్తావురా గుడ్డి నాయల? నా మాత్రలు అయిపోయి 2 రోజులైంది, సుట్టుముక్కలు అయిపోయి 2 గంటలైంది. తెచ్చావా? హ. నడుమిరిగి మంచాన పట్ట మూలన మిమ్మల్ని దేవురించాల్సిన కర్మ అట్టింది నాకు. అసలు నడుమిరక్క ముందు నా లెవెలేంట్రా? నీసు లేకుండా ముద్ద, మందు లేకుండా నిద్ర ఉండేవా? గుడ్డి నా కొడుకు, నువ్వు నా కడుపును పుట్టావు, నాకు దైద్యం చుట్టుకుంది. ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలు? ఆ చేతనాడే పెద్ద కలెక్టర్ పని ఎల్లి ఆరతి పట్టి సాగనంప కొడుకుని ఎద్దవనాయాలు. చాలు చాలు ఊరుకో. ఇలా ఇంకా మొదలెట్లేదేంటా అనుకున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా నువ్వు వెళ్ళొస్తాను. వాసంతి వెళ్ళొస్తాను. నాగమ్మా, నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది. కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు. పోరా పిచ్చి సన్నాసి, నాతో వేళకోవడం వాడందే నువ్వు ఉండలేవు. అవును, ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు, ఏంటి విషయం? పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు. బాబు గారు వస్తున్నారా? హాయ్. ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారో తెలీదు. మేత్రి దుప్పట్లు రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు. బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే. అట్టాగే. లక్ష్మి వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఓ గుడికెళ్ళావా? ఏమని మొక్కున్నా దేవుణ్ణి? నాకు కళ్ళు రావాలనా, మన పెళ్ళవాలనా? రెండూనా? మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా? ఏ అవునులే, అలా మొక్కోపోవడమే మంచిది. నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా, దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉండో చేసుకుంటావు. ఏ మెల్లగా మెల్లగా, ఎందుకంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడంటే గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరం సరిపోయాం. దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు. నాకు నోరిచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు. ఎరా లక్ష్మి కోపంగా ఉంది, ఏమన్నా అన్నావా? ఓ కిట్టయ్యా, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలా? ఎరా దీన్ని వేరే ఎవరు పెళ్లి చేసుకోమన్నావా? నీకే గనక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు అన్నానంతే. ఒరేయ్, నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నెంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా. నువ్వు ఇలా అనేవాడు కాదు. లక్ష్మి ఊరికినే అన్నాను, ఏమనుకోకే. సర్లే, ఇంతకీ ఎక్కడికి? తొర్రేటి రాజు గారింటే పెళ్లికేనా? పెళ్లి మధ్యాహ్నం కదా, బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే. సర్లే, బస్సు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు.
వెంకటాపురం దిగే వెళ్ళారు రండి. రండమ్మా దిగండి దిగండి. ఎక్కడమ్మా మీరు ఎక్కండి, ముందుకెళ్ళిపోండి. రైట్ రైట్. నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను. డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా. రై రే. ఏంటి ఈ రోజు ఆలస్యమైంది? మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురుపోయి లేట్ గా కూసింది, అందుకే ఆలస్యం. ఎవరన్నా సీట్ ఇవ్వండి అయ్యా. వద్దు, నేను నిలబడే ఉంటాను. అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా? ఇదిగో సీను తీసుకో. ఓ కళ్ళ చూడా. అవును, నీకోసం తిరునాళ్ళ తీసుకొచ్చాను. గుర్తుంచుకుని మరి తెచ్చావే. ఎలా ఉన్నాను? నీకేరా, సినిమా హీరోలే తలదండి ఎలా ఉన్నావు. కడిపులంక దిగే వాళ్ళు ఉన్నారా? రండమ్మా, ముందుకెళ్ళిపో. ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి. ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. వీడి మొహానికి కళ్ళజోడు ఒకటి. ఏంటి ఏమైంది? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే వెకిలి నవ్వు వెకిలి చూపు. చాలే ఊరుకో అమ్మా, అతను గుడ్డివాడు. అతను ఎలా చూస్తాడు? అతన్ని పట్టుకుని నువ్వు ఇలా. పోనీలే, నా గురించి తెలియదుగా. కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నావు, కానీ నన్నే తంతారనుకోలేదు. ఇది నాకు వద్దు. పర్వాలేదు పెట్టుకో. పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తన్నులు తినాలో. నువ్వే తీసుకో. ఎవరైనా కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంకుకి అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు గాని బతుకున్నప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు. డాక్టర్ తో కూడా మాట్లాడాను, అన్ని రెడీ అని వాళ్ళతో చెప్పావు. అవునులే, ఎన్నికల టైంలో ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఆ తర్వాత మర్చిపోదాం. ఇది కూడా అంతే, అవసరానికి అబద్ధం చెప్పాను. జస్ట్ ఫర్గెట్ ఇట్. మీరు అసలు మనుషులేనా? ఛీ! మీ వల్ల సీనుకి కళ్ళొస్తాయనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ శవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు. లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళు. ఏ దివ్య, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? నేను ఆడదాన్నే. ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకున్న దాని విలువ నాకు బాగా తెలుసు. షటప్. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు, ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తోడు. మనోహర్, ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావేంటి? ఇది వైఫ్ ఏంటి సార్, జస్ట్ కీప్. ఎక్స్ట్రాలో మాట్లాడకుండా నోరు మూసుకుని పడుండు. రేయ్, మన మధ్య ఉన్నది కేవలం 25,000 అగ్రిమెంట్ మాత్రమే. దానికోసం నువ్వు చేసే ప్రతి వెధవ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు. అయితే నీ అవసరం కూడా మాకు లేదు. గుడ్ బై. ఏంటి మనోహర్ ఇంత ఆవేశపడుతున్నావు? నన్ను చూడు, భూకంపం వచ్చినా చలించను. పోతే పోనివ్వండి సార్, దాంతో బోర్ కొట్టేసింది. అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసిందనమాట. కరెక్టే. వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే మత్తెక్కుతుంది. అవును, వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు. ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది, చాలా రిస్క్ గా ఉంది. కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా. సారీ అండి, ఇంత రాత్రప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదమ్మా, ఈ వేళప్పుడు బయలుదేరాము. జాగ్రత్త. ఉంటానండి. వెళ్దామా. ఎవరు? మేస్త్రి గారా? అవును సీను. అమ్మ ఒంట్లో బాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆహా, మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట. అమ్మకు బాగాలేదు కదా, కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు. అయ్యో, నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే. సరే, లక్ష్మిని తీసుకెళ్తా. వాసంతి, వాసంతి. అక్కడికి నేను వెళ్ళనన్నయ్యా. అమ్మమ్మమ్మ ఎల్లద్దే, నువ్వు మైసూర్ మహారాణివి. ఎడితే నీ పరుగు పోదు. ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు పాపం. ఆయన కోతంత బొబొండి పెడితే మనకేమన్నా నట్టమా? ఈ శ్వాసం లేని కుక్కనే. ఇలా అమ్మా వాసంతి, ఏంటమ్మా ఇది? అమ్మకుంట్లో బాగాలేదు కదా?
నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా. నాన్నన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా. నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా. పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు దిగులు ఎక్కువ అవుతుందమ్మా. నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి. ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా. నా మాట విని వెళ్ళిరా అమ్మా. వాళ్ళ దయ దక్షిణాలతో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. ఏంటి వాసంతి, ఎంత చెప్పినాను? పెళ్లి విషయం ఒకటే కాదు, అప్పలనాయుడు గారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా? అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు. నా కోసమైనా వెళ్ళిరా అమ్మా. వెళ్తానన్నయ్య, నీకు చూపు రావటం కోసం తప్పకుండా వెళ్తాను. పిచ్చి పిల్ల. అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి. ఏమండి బాగున్నారండి? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నేను ఆ రోజు బస్సులో కలిసానే. ఓ బస్సు, కళ్ళజోడు. గుర్తొచ్చింది. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక. పర్లేదండి బాబాయ్, నీకు చెప్పాను చూడు, బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు తెరిపించిందని. ఆ అమ్మాయా? చూడమ్మా, మా సీను చెల్లెలు పెళ్లి, మంచి చీరలు చూపెట్టు. అలాగే రెండు అక్కడున్నాయి. రాధిక, వీళ్ళకి చుడిదార్ చూపించు. ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే. ఆవిడ నిన్ను గుర్తుపట్టావిట్రా? నువ్వే ఆ అమ్మాయిని గుర్తుపట్టావు. ఇది గద్వాల్ సారీ అండి, పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది. చూడండి, అంచు అయితే ఇంకా బాగుంటుంది. ఇదా ఇదా? అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి. ఓ బ్రహ్మాండంగా ఉంది. వాసంతకి చీర బాగా నప్పుతుంది. ఏ కలరు? మెజెండా కలర్ అండి. అదేం కలరు? ఎరుపు, పసుపు, నీలం కలిసిన ఓ రంగు. ఓహో, నాకు తెలియని కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓ మ్యాచింగ్ బ్లౌజా? అక్కడున్నాయి రండి. లక్ష్మి ఏదో సైగ చేసింది, నాకు అర్థం కాదా? ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా. ఎందుకు అర్థం కాదు? ఆడాళ్ళ మాటలు ఆడాళ్ళకే అర్థం అవుతాయి. సరే, మీరు బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళండి. మీ హోటల్కి వెళ్తాను. ఆ పకిరిగాడు కొట్టి అమ్మాడే ఉంచాడు ఎదవా. ఎందుకు బాధపడతావు? నీకు నిజం చెప్పనా, నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు, ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు. నాతో పాటు ఢిల్లీ వచ్చాయి, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా? మీ నాన్న నువ్వు ఒకడే వస్తాను ఎదురు చూస్తున్నాడు, జంటగా కాదు. లోపలికెళ్ళు. వసంతి, నువ్వు చాలా తెలివిగలదానివి, నాకెంతో సహాయం చేశావు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, అవసరమైతే ఇంకా అడుగు, మొగమాట పడకు. లక్ష్మి, పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. ఎరాసీను పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా? ఉన్నాగమ్మా. మరి పెళ్లి కూతురు కనపడదే? తను రాలేదు, నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం. ఓహో, కాబోయే వదిన మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం సెలాయిస్తుందన్నమాట. లక్ష్మి, ఆ చీర లేవు. ఇదిగో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరికి? నీకే. నాకా? ఏంటి, నచ్చలేదా? నచ్చకపోవడమా తండ్రి? నా కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు ఇంతమంది ఉన్నా పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా. నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాల పాటు చల్లగా బతుకయ్యా, చల్లగా బతుకు. నాగమ్మ, ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాను. పెళ్లిలో అడావిడంతా నాదే కదా సీను. ధరలు బాగా పెరిగిపోయాయి,
అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం. బావా ఈ పూల సొక్క ఎవరికి? నాన్నకి. మామయ్యక. ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లు అప్పకింద చూస్తావు? నేను చొక్కా వేసుకోకూడదా? నువ్వు చొక్కాలు వేసుకోవడం మేము ఎప్పుడు చూడలేదులే. ఇప్పుడు వేసుకుంటాను చూడు. తట్టుకోలేములే. అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అక్క వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు. నచ్చిందని చెప్పి లేత వదిలికి ఇచ్చేస్తాడు. చూడవే ఈ చీర నీకు చాలా బాగుంటది. వాసంతి బాబుగారు ఏమన్నా చెప్పారా? భగవంతుడా, ఏంటి? మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది. లక్ష్మి ఇక్కడే ఉంది కదా. యా నీకెప్పుడు ఇదే గొడవ. ఈ లక్ష్మి కాదు లక్ష్మి అంటే ధనలక్ష్మి. 2 నోటు కట్టలు తీసుకొచ్చింది. మన లాటరీ కొట్టేహం. అమ్మయ్యా, ఇక అంతా సవ్యంగా జరిగిపోతుంది. మన వాసంతి అదృష్టవంతురాలు. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పి. ఏంటమ్మా తలనొప్ప? తగ్గిపోతుంది అన్నయ్య. దీనికి కాస్త అమృతాంజనం రాయండి అమ్మా. ఏం లేదు, ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా. ఓహో అలాగా. వాసంతి, వాసంతి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల? వాసంతి, 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 వాసంతి. నేను రాత్రి ఆడ మనిషి ఎవరు బిడ్జి మీద దూకి పడిపోయిందంట. చీకట్లో మనిషి ఎవరో తెలియలా. పాపం ఆ పిల్ల చాలా మంచిదిరా, పెళ్లి కూడా కుదిరింది. ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు, ఆడి చెల్లెలు వాసంతిది. జరిగిందిరా. రే రండ్రా, రే గమ్మున రండ్రా. జాగ్రత్త. అయ్యో వాసంతి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. నా బిడ్డ, నా బిడ్డ వాసంతి, వాసంతి వచ్చిందా? దేవుడా, దేవుడా, నన్ను ఎందుకు తీసుకుపోలేదురా? బాబాయ్, వాసంతిని ఇంకా తీసుకురాలేదా? తీసుకొస్తారులేరా బాబాయ్, వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టు కించేద్దాం. అలాగేరా, అలాగే. చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాడు. అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికే వెళ్ళి కూర్చునేది. వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుద్దాం అనుకుని పిలవకుండానే అందరూ ఇలా వచ్చారు బాబాయ్. వాసంతి, వాసంతి, వాసంతి. అమ్మ తప్పుకోండి, అమ్మ తప్పుకోండి అమ్మా.
జాగ్రత్త. అబ్బా 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 వాసంతి వాసంతి మీ నాన్న పిలుస్తున్నాడమ్మా, చూడవే, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. అమ్మా లక్ష్మి, ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడవే. అమ్మా లక్ష్మిని చూడమ్మా. లక్ష్మి, నువ్వు మాట్లాడించవే, నీ మాట వింటుంది, మాట్లాడించవే, చెప్పవే. అమ్మా అమ్మా వాసంతి, వాసంతి, ఇదిగో వాసంతి, మీ అన్నయ్య చూడమ్మా, మా కోసం కాకపోయినా చూడలేని మీ అన్నయ్య కోసమైనా కళ్ళు తెరిచి చూడవే, చూడవే. నా కళ్ళు రావాలి ఎదురు చూసి చూసి నువ్వెక్కడ మూసావమ్మా. అయ్యో వాసంతి, నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మాతో చెప్పండొచ్చు కదా, మమ్మల్ని అందరినీ ఎందుకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయావు, చెప్పవే. అమ్మా చెప్పవే, ఎక్కడే నీ చెల్లి, ఎక్కడే ఎక్కడే. అయ్యా, తమరు చెప్పటం వల్ల పోస్ట్ మార్టం నది లేకుండా శవాన్ని అప్పచెప్పారయ్యా. అప్పలాడి గారు వచ్చారు సీను. అమ్మ వాసంతి, బాబు గారు వచ్చారు, చూడమ్మా. వచ్చారా బాబు? చూడండి బాబు ఎంత పని చేసిందో. దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు. అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని ముక్కలు కాకుండా చూశారు. మీ మేలు మర్చిపోలేను బాబు గారు. మీ రుణం ఎలా తీర్చుకుని బాబు గారు. ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది. మరి నాతో చెప్పుకున్నంత కష్టం తనకి ఏమొచ్చిందో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేది. ఎవరికి చెప్పకుండా ఇదంతా తలరాత. ఊరుకో. రాత 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 ఎవరా రాజని? ఎవరా రాజని? ఎవరా రాజని? ఆపదలు ఆడుకుంటే నాన్న కర్ణుడు అనుకున్నారా? మా చెల్లెలు చెల్లెలు వెళ్ళుకుంటాను. ఎవడ్రా ఆపేది? ఎవడ్రా ఆపేది? ఎవడ్రా ఆపేది? ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను. మనం దేవుడు అనుకునే అసలు రాక్షసుడు వీడేరా? మా లక్ష్మి మోగది కాబట్టి ఏం చెప్పలేదనుకుంటావురా? అది చేసే ప్రతి కదలిక నాకు తెలుసురా. అది చేసే ప్రతి కదలిక నాకు. దివ్యమ్మ వెళ్తూ మా బాబాతో చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసురా. ప్రతి విషయం నాకు తెలుసురా. మర్యాదగా అప్పలేని వదులు, లేకపోతే లక్ష్మణ్ చంపేస్తాను. ఓ